హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టర్మ్ పని చేయబోయే యాప్ గురించి చెప్పుకోబోతున్నాం. సో యాప్ నేమ్ వచ్చేసి ఫైన్ విన్ మాల్ అండి. సో ఈ యాప్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నాకు అక్కడ పర్సనల్ మెసేజ్ చేస్తే వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి అండ్ అగైన్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మార్కెట్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి ఆప్షన్లో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు జ్యూస్ సిరీస్ ప్రొడక్ట్స్ VIP1 అండ్ VIP2 అండ్ VIP3 అని చెప్పేసి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ జ్యూస్ సిరీస్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి నార్మల్ VIP 0 పర్సన్స్కి అవైలబుల్గా ఉంటాయి. మనం ఈ ప్లాన్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో VIP1లో మరియు VIP2 VIP3లో ఉన్న ప్లాన్స్ని మనం కొనాలి అనుకుంటే ఖచ్చితంగా మనం VIP లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. VIP లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే మనం మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. సో మనం మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా మన VIP లెవెల్ అనేది 0 నుంచి 1కి లేదా 2కి అలా షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడే మనం ఆ VIP లెవెల్లో ఉన్న ప్లాన్స్ని కొనగలం. ఇక్కడ చూసుకోవచ్చు జ్యూస్ సిరీస్లో మనకు 699 రూపీస్ ప్లాన్ పర్చేస్ చేస్తే డైలీ ఇన్కమ్ వచ్చేసి 27 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు 41 డేస్ వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్ కూడా చూసుకోవచ్చు. 5200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 234 రూపీస్ అనేది డైలీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా రకాల ప్లాన్స్ అనేవి కింద స్క్రోల్ చేస్తే మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనం ప్రొడక్ట్స్లో కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి కొన్ని రకాల ప్లాన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో సేమ్ జ్యూస్ సిరీస్లో ఉన్న విధంగానే ప్రొడక్ట్స్లో కూడా ఉన్నాయి ప్లాన్స్ అనేవి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఏదైనా ప్రోడక్ట్ని కొనాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ కనిపిస్తున్న బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ ప్లాన్ అనేది మీకు సక్సెస్ఫుల్గా కొనడం అనేది జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు మనం రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంతైతే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లాన్ని ఎంటర్ చేసుకోమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 699 రూపీస్ ప్లాన్ని ఎంటర్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పి 699 రూపీస్ ఎంటర్ చేసి కనిపిస్తున్న సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి రీఛార్జ్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ రీఛార్జ్ మెథడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫోన్పేని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ఒక రకమైన పాపప్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు గో టు ఫోన్పే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పేలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా మీరు ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ పేమెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మీ యొక్క ఫోన్పే హిస్టరీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ట్రాన్సాక్షన్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ మీకు కనిపిస్తున్న ఈ UTR కోడ్ అనేది మీరు కాపీ చేసుకోండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు UTR కోడ్ అనేది కాపీ అవ్వడం జరుగుతుంది. కాపీ అయిన UTR కోడ్ని మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇన్పుట్ యువర్ UTR అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. సో ఈ విధంగా ఈ యాప్లో మనం రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ఇక్కడ కింద కనిపిస్తున్న మై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్, ఈ లింక్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన యొక్క రిఫరల్ లింక్ అనేది కనిపిస్తుంది. సో మన రిఫరల్ కోడ్ కూడా కనిపిస్తుంది. సో ఈ రిఫరల్ లింక్ని మీరు కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు మీ లింక్ ద్వారా ఈ యాప్లో జాయిన్ అయితే మీకు మనీ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది.
సో ఇక్కడ మనం కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ మై ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి ఈ విధంగా. సో ఈ ప్రోడక్ట్ నుంచి మనీ డైలీ ఇన్కమ్ రిసీవ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా కనిపిస్తున్న రిసీవ్ అనే ఆప్షన్ మీద ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అది సింపుల్గా రిసీవ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ సక్సెస్ అని చెప్పి. ఇలా ఈ విధంగా మీరు సింపుల్గా రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. గిఫ్ట్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి కంపెనీ నుండి ఏదైనా కోడ్ వస్తే ఆ కోడ్ని మీరు రీడీమ్ చేసుకోవచ్చు. అలాగే మనం చూసుకోవచ్చు లక్కీ డ్రా అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లక్కీ డ్రా అనేది కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే కొత్తగా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తారో మీకు అప్పుడు లక్కీ డ్రాస్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు సింపుల్గా కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి ఈ లక్కీ డ్రా ఛాన్సెస్ని పొందవచ్చు. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు మై టీమ్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీ టీంలో ఎంతమంది జాయిన్ అయ్యారో మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు కస్టమర్ కేర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ప్రజెంట్ అయితే అవైలబుల్గా కనిపించడం లేదు. సో మీకు కస్టమర్ కేర్ యొక్క మొబైల్ నెంబర్ కావాలి అనుకుంటే మీరు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క కస్టమర్ కేర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు సింపుల్గా ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీ యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మనం ఈ యాప్లో మన బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బ్యాంక్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని పాస్బుక్లో మీ యొక్క బ్యాంక్ పాస్బుక్లో ఎలా ఉందో అలా ఇచ్చేసి మంచిగా అప్డేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటే కనిపిస్తున్న చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం చేయొచ్చు. ఇక్కడ మనం ఇప్పటి వరకు నేను ఎంత అయితే మనీ విత్డ్రా పెట్టానో అది అంతా మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇన్కమ్ ఎలా వస్తుందో డైలీ ఇన్కమ్ అనేది. సో మనం చూసుకోవచ్చు విత్డ్రా అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇప్పటి వరకు నేను ఎంత మనీ అయితే విత్డ్రా పెట్టానో మొత్తం మనకు కనిపిస్తుంది. సో రీసెంట్లీ నేను మనీ అనేది విత్డ్రా పెట్టడం జరిగింది. సో ఆ అమౌంట్ కూడా నాకు క్రెడిట్ అయ్యడం జరిగింది. సో ఈ యాప్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.